హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హౌస్ నుంచి ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలుసుకుందాం. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. సీజన్ 9 టాప్ 5 ఎవరో కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అనే విషయం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే, అందరికీ తెలుసు. అలాగే సుమన్ శెట్టి గారు ఈరోజు అంటే సాటర్డే ఎలిమినేట్ అయిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ బాటమ్ 3లో ఉంది. ఎవరెవరు అంటే సంజన గారు, భరణి గారు మరియు సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి అందరికంటే తక్కువ ఓట్లు ఉండడంతో ఈరోజైతే ఎలిమినేట్ అవుతారు. ఇక ఆదివారం ఎపిసోడ్లో హౌస్ నుంచి వెళ్ళిపోయేది భరణి గారు. భరణి గారికి డెమాన్ పవన్కి ఓట్లు చాలా దగ్గరగా వచ్చాయి. అయితే డెమాన్ పవన్ విషయంలో కళ్యాణ్ ఓట్లు కూడా అతనికి పడ్డాయి. సో ఓటింగ్ అయితే బాగుంది. ఇక భరణి గారు మేనేజ్మెంట్ కోటా కింద వచ్చారని ఆ తర్వాత ఒక వీడియో కూడా నెట్లో చాలా వైరల్ అయింది. తను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారని చాలా ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ చివరకు బిగ్ బాస్ టీం బాటమ్ 3లో ఉన్నాడు కాబట్టి భరణి గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో హౌస్ నుంచి సుమన్ శెట్టి గారు, భరణి గారు ఇద్దరు వెళ్ళిపోబోతున్నారు. టాప్ 5లో ఇప్పుడు తనూజ, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుల్, సంజన ఈ ఐదుగురు అయితే టాప్ 5కి వెళ్ళారు. సో సంజన గారు డిజర్వా కాదా అంటే నా దృష్టిలో 100% డిజర్వ్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే సీజన్ 9 సంజన గర్లాని లేని సీజన్ 9 మనం ఊహించలేము. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ సీజన్ 9 మొదలైనప్పుడు ఆడియన్స్లో గత సీజన్ తాలూకు ప్రభావం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిన మాట నిజమే. ఎప్పుడైతే హౌస్లో గుడ్డుపోయిందా, ఆర్య సినిమాలో గుడ్డుపోయింది అన్నట్టుగా హౌస్లో గుడ్డుపోయిందా అని చెప్పేసి హౌస్లో సంజన గారు గుడ్డు దొంగిలించడంతో అందరూ థంబ్నెయిల్స్ పెట్టేశారు హౌస్లో గుడ్డు పోయింది అని చెప్పి. అక్కడ హౌస్ మొత్తం ఫైట్ చేస్తూ ఉంటే తను మాత్రం అలా సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండడంతో ఆడియన్స్ దృష్టి ఒక్కసారిగా సంజన గర్లాని వైపు మరలింది. నిజంగా ఎవరు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటున్నారు, చిన్న గుడ్డు దొంగిలించి హౌస్ మొత్తం కొట్టుకుంటుంటే తను మాత్రం అలా ఎంజాయ్ చేస్తూ ఉంది అని చెప్పి అక్కడి నుంచి సీజన్ 9 మీద ఆడియన్స్కి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అనే విషయం తప్పకుండా చెప్పుకోవచ్చు. సో సంజన గారు లేని సీజన్ 9ని మనం ఊహించలేము. కాబట్టి తను ఖచ్చితంగా టాప్ 5కి డిజర్వ్ క్యాండిడేటే అనుకోవచ్చు. అయితే ఇక్కడ సంజన గారు అదొక్కటే కాదు, దొంగతనాలు మాత్రమే కాదు, తను టాస్క్లు ఆడారు. అసలు విన్నింగే లేదు అని కాదు, కొన్ని గేమ్స్ కూడా తను విన్ అయ్యారు. బాక్స్ టాస్క్ కావచ్చు, రీసెంట్గా టాస్క్లు కూడా తను విన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా గ్రూప్ గేమ్స్ జరుగుతున్నప్పుడు లేదా తను ఆటలో లేకపోయినా ఎలాగైనా కంటెంట్ క్రియేట్ చేసి తన ఇవ్వాలనుకున్న కంటెంట్ అయితే తప్పకుండా ఇచ్చే ప్రయత్నం తను ప్రతిరోజు చేస్తూనే వచ్చింది. అప్పుడప్పుడు తను తీసుకున్న డెసిషన్స్ తనని గేమ్ చేంజర్ను కూడా చేశాయి. సో ఆడియన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, షోలో ఏదో ఒకటి చేయాలి అనే తన తపన మాత్రం టాప్ 5కి తను ఖచ్చితంగా తీసుకెళ్ళింది. తను డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. ఇక భరణి గారి విషయానికి వస్తే ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో అక్కడి నుంచి తన గేమ్ అయితే సూపర్గా ఉంది. తను తీసుకున్న డెసిషన్స్ కానీ, వేసే స్ట్రాటజీస్ కానీ, అలాగే ఏవైతే బాండింగ్స్ ఉన్నాయో వాటి నుంచి బయటికి వచ్చి తన అగ్రెషన్ కానీ, నామినేషన్లో తన పాయింట్స్ కానీ, అంతేకాకుండా తన కామెడీ యాంగిల్ కూడా ఆడియన్స్కి బాగా నచ్చింది. ఇదే గేమ్ తను ఫస్ట్ నుంచి ఆడి ఉంటే డెఫినెట్గా భరణి గారు ఈరోజు టాప్ 5లో ఉండేవారు. అనవసరంగా ఆ బంధాలు బాండింగ్స్లో చిక్కుకొని తన గేమ్ అయితే పోయింది. అంతేకాకుండా ఆడియన్స్కి ఏంటంటే తను ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి వచ్చారు. సో ఈ పాయింట్ ఎట్లాగో మైండ్లో ఉంటుంది. కాబట్టి అతను అలా వచ్చి టాప్ 5లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా శ్రీజ మరియు భరణి గారికి ఓటింగ్ పెట్టి అలా తీసుకురావడం, అప్పుడే శ్రీజకి అన్యాయం జరిగిందని ఆడియన్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఇప్పుడు తను టాప్ 5లో ఉండడం కూడా బిగ్ బాస్ టీంకి కూడా అది సరైన నిర్ణయం అనిపించలేదేమో. అందుకే మొత్తానికైతే వీళ్ళిద్దరూ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఇది ఫేరా అన్ఫేరా అంటే నా దృష్టిలో మాత్రం ఈ 2 ఎలిమినేషన్స్ ఫేర్ అని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే తనకు ఓటింగ్ ఫస్ట్ నుంచి చాలా బాగుంది. అయితే గత కొన్ని వీక్స్గా అయితే తన గేమ్ కూడా చాలా బాగుంది. చాలా కామెడీ చేస్తూ గేమ్స్లో తన వరకు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలరో అంతవరకు పెట్టి ఆడడం అయితే చాలా బాగా నచ్చింది. నామినేషన్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం అస్సలు తను సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. పక్క వాళ్ళ నుంచి పాయింట్స్ అడుక్కొని నామినేట్ చేయడం అనేది ఆడియన్స్కి అంతగా నచ్చలేదు. ముఖ్యంగా తన ఓటింగ్ పడిపోవడానికి అదే రీజన్ అని నేను అనుకుంటున్నాను. అయితే లాస్ట్ వీక్ కూడా డెమాన్ పవన్కి నీకు ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో
అని చెప్పి నామినేట్ చేయడం, రీతు నువ్వు గట్టిగా అరుస్తున్నావు కాబట్టి నాకు నచ్చలేదు అని నామినేట్ చేయడం, సంజన గారు డార్లింగ్ అన్నారని చెప్పేసి నచ్చలేదని సీక్రెట్ నామినేషన్ చేయడం, ఇలా తన నామినేషన్ పాయింట్స్ అయితే అస్సలు బాగోలేవు. సో తనకు నామినేషన్ పాయింట్స్ కూడా ఇంకొకరు ఇవ్వాల్సి వచ్చేది. ఈ విషయాలు సుమన్ శెట్టి గారి ఆట తిని కొద్దిగా ఓటింగ్ అయితే తగ్గిపోయింది. సో 14 వీక్స్ వరకు తనైతే హౌస్లో ఉండడం కూడా తన ఆటకి ఓకే అని నాకు అనిపించింది. సో ఇప్పుడు మీ ఓటు ఎవరు విన్ కావాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.